దేవునికి మన హృదయాలను అప్పగిద్దాం. మన హృదయమే దేవాలయం కావాలి. మన హృదయమే కావాలి, దేవుని మందిరం కావాలి. మనమే దేవుని మందిరం, మనమే దేవుని మందిరం. మనం దేవుని ఇల్లు అని కూడా రాయబడ్డది బైబిల్లో. మనం ఎవరన్నా దేవుని ఇల్లు. మనం కట్టుకున్న ఇల్లు ఎంత శుభ్రంగా ఉండాలని మనం ఆలోచన చేస్తామో, దేవుడు కట్టిన ఈ ఇల్లు కూడా అంత శుభ్రంగా ఉండాలి. దేవుని ఇంటిని పాడు చేయవద్దు కదా. అందుకే 1 కొరింథీ పత్రిక 3:16 ఎవడైనా దేవాలయం పాడు చేసిన వాడు పాడైతాడు అన్నాడు. మీ దేహము మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉందని మీరు ఎరగరా? ఎవరైనా ఆలయం పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. అంటే మనం దేవాలయమై ఉన్నాము. మనం ఒక దేవుడికి చర్చ్ అయి ఉన్నాము. చర్చి అంటారు. చర్చ్ అనకూడదు, మందిరం అనాలి. చర్చ్ అంటే సమాజం కూడా దాన్ని చర్చ్ అంటారు. కాంగ్రిగేషన్, సమాజంలో కూడుకునేదాన్ని ఏమంటే చర్చ్ అంటారు. ఈ చర్చి సమాజం, సంఘం. చర్చ్ అంటే సంఘం. సంఘం వేరు, మందిరం వేరు. సంఘం అంటే సమాజం, మందిరం గోడలతో కట్టబడింది. అది మనం గోడలతో కట్టబడిన మందిరాలు కాదు. పేతురు పత్రికలో ఒక మాట రాయబడ్డది. అదొక్క మాట చూపించి నేను చూపిస్తాను. పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక, అక్కడ ఏమని రాయబడిందంటే మనము ఏమై ఉన్నాము అనే సంగతి చూపుతాం. పేతురు పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం చదువు. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. కొంచెం గట్టిగా చదవడం. మనుషుల చేత దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునకు వచ్చిన వారై క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరములు కట్టబడుచున్నారు. దేవుని స్తోత్రం. ఏం కట్టబడుతున్నాము? మనము సజీవమైన రాళ్ళు. ఈ మందిరం కట్టిన రాళ్ళు జీవము లేని రాళ్ళు, నిర్జీవ రాళ్ళు. ఈ మందిరం కట్టబడినటువంటి రాళ్ళలో జీవం ఉందా అంటే జీవం లేదు. మనము సజీవమైన రాళ్ళు, జీవము కలిగినటువంటి రాళ్ళు. మనం సజీవమైన రాళ్ళ వలె ఉండి ఏం కట్టబడుతున్నామంటే ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుతున్నాం. ఏ మందిరము? ఆత్మ సంబంధమైన మందిరము. అప్పుడు మనమే దేవుని మందిరము. అందుకే మన జీవితము దేవునికి సమర్పించుకోవాలి. మనం పాట పాడుతుంటాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటా యేసయ్యా అంట. ఆడుంటామయ్యా, ఉండవు. ఏమో పాడింటి పాట ఉంది కాబట్టి పాడింటాను. పాడుంది కాబట్టి నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఫాదర్ నీవు ఉంటే నాకు చాలేసాయి. ఈ మధ్యలో వాట్సాప్లో నేను అదే పాట ఒక వ్యక్తి ఇంకో రకంగా పాడాను. ఏమన్నారంటే, చెల్లుంటే నాకు చాలు యేసయ్యా, వాట్సాప్లో నేనుంటానేసయ్యా. ఏమంటా? మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి? మన జీవితాలు, మన బ్రతుకులు అట్లనే ఉంటాయి.
సెల్ ఉంటే చాలు వాట్సాప్లో ఉండబోతున్నాను, వాట్సాప్లో నడుస్తాను. బాగుపడ సహోదరులకు సంబంధం లేదు. కానీ చెల్లుంటే నాకు చాలు యేసయ్య, వాట్సాప్లోనే నేను నడుస్తున్నాయని ఎవరు అనద్దు. నీవుంటే నాకు చాలు యేసయ్య, నీవెంటే నేను నడుస్తాను యేసయ్య అంటే ఆయన ఇంత మనం నడిస్తే ఆయన మనం నమ్మకంగా నడిపిస్తున్నాం. ఇంతవరకు పాట పాడినారు సహోదరు, ఎవరు పాట పాడినారు ఏమని? అది నా దీపము వెలిగించిన మన పాటలో చివరికి ఏమంటుందంటే పరాక్రమశాలివై అన్నాడు. ఆయన మన ముందు ఎట్లా నడుస్తాడు? పరాక్రమశాలి నడుస్తాడు. మనం కూడా పరాక్రమంగా పరాక్రమశాలు ఆయన మనం కాబట్టి ప్రభు వాక్యానికి ఇవ్వాలంటే, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి అవ్వాలంటే యేసు ప్రభు నమ్మేవారు, నమ్మని వారు ఉంటే చెప్తున్నా, యేసు ప్రభు నమ్మకుండా రక్షణ అనేది లేదు. యేసు ప్రభు నమ్మకుండా పాప క్షమాపణ అనేది లేదు. పాప క్షమాపణ లేకపోతే పరలోక రాజ్యం లేదు. కాబట్టి పరలోక రాజ్యం కావాలంటే పాప క్షమాపణ కావాలా? పాప క్షమాపణ కావాలంటే ప్రభు యేసుని నమ్మాలి. యేసుని నమ్మితేనే పాప క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ కలిగిన వారే పరలోకానికి వెళ్తాం. కాబట్టి యేసు ప్రభు నమ్మండి, పాపశాప నుంచి విడుదల పొందండి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. దేవునికి కృప సమృద్ధిగా దయచేయండి. ఓపిక వాక్యం మీకు మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు గారి సమయం